దేంట్లో గొప్ప కాదు ఆంధ్రులు? దేంట్లో గొప్ప కాదు? కామన్ సెన్స్ ఉండి మాట్లాడుతున్నావు. అంబటి నువ్వు ఒక ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి అయ్యండి, ఒక నాయకుడు అనేవాడు మీ పార్టీ హెడ్ చేస్తున్న దగ్గరికి వెళ్ళి నువ్వు నోట్స్ సరిగ్గా తీసుకుని ఇదే మాట్లాడుతుంటే కనుక ఓట్లు పడవు. నెక్స్ట్ టైం నీకు బల్ల బుద్ధి చెప్తున్నాను, మీ పార్టీకి ఓట్లు పడవు. ఏంటి, ఎవరైనా నిర్వీర్యం తేజస్సు లేని మనుషులందరి దగ్గర కూడా తేజస్సు నింపి నిర్వీర్యం పక్కన పెట్టి వాళ్ళందరినీ స్ఫూర్తి కలిగించేవాడు నాయకుడు, తట్టి లేపేవాడు నాయకుడు. ఎక్కడన్నా ఏడ్చిందా? మీ కర్మగాలి భ్రష్టు పట్టింది ఆంధ్రప్రదేశ్ లాస్ట్ 5 ఏళ్ళు. దేనికి పేరు వచ్చింది తెలుసా? కేస్ స్టడీ కింద జగన్మోహన్ రెడ్డి ఫైల్ పెట్టుకుని వేరే కంట్రీస్లో కూర్చుని జనాలందరూ అధ్యయనం చేస్తున్నారు చూడు, వాటిలో పేరు వచ్చింది. మా కర్మగాలి ఆంధ్రప్రదేశ్ పేరు భ్రష్టు పట్టించారు మీరు అందరూ కలిసి. మా కర్మగాలి మాకున్న తిరుపతి శాంటిటీని భ్రష్టు పట్టించారు మీరు అందరూ కలిసి. మా కర్మగాలింది మీలాంటి వాళ్ళందరికీ ఓట్లేసి 151 స్థానాలు ఇస్తే ఎలా దాన్ని వాడాలో తెలియక విచ్చలవిడితనంగా అసలు గెలుస్తారో ఓడిపోతారో మీకే సరిగ్గా తెలియని సిచ్యువేషన్లో మీ గవర్నమెంట్ అప్పచెప్తే మీరు తీసుకొచ్చిన వెలగవం ఇదా? నువ్వు వైభవం గురించి మాట్లాడుతున్నావా? ఢిల్లీ కంటే పెద్ద రాజధాని అంటావా? ఏ ఉండకూడదా? ఆశించకూడదా? ఆంధ్రప్రదేశ్లో అంబటి, జగన్మోహన్ రెడ్డి, కొడాలి నాని, వల్లభనేని వంశీలు ఉంటారనుకుంటున్నావా? లేకపోతే అచ్చోసిన ఆంబోతులా కొంతమంది మాట్లాడే వెధవులు ఉంటారనుకుంటున్నావా? చెప్పు, మీరేనా రాష్ట్రం అంటే? అసలు నీ కొంచెం విచక్షణ జ్ఞానం లేదా? ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్స్ ఇచ్చింది, వైస్ ప్రెసిడెంట్స్ ఇచ్చింది, చీఫ్ జస్టిస్ ఇచ్చింది. ఎంతమందిని ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్? ఏం మాట్లాడుతున్నావు అంబటి నువ్వు? కోకా సుబ్బారావు గారి దగ్గర నుంచి ఎన్వి రమణ దాకా ఆంధ్రప్రదేశే.